హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూద్దాం. మనం చూస్తున్నాము జూన్ 12వ తారీఖు, అంటే జూన్ 12th హిందూ న్యూస్ పేపర్. కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి ఎడిటోరియల్ ఆర్టికల్లో. అందులో ఫస్ట్ ఆర్టికల్లో ఒక హెడ్లైన్స్ చూడండి. స్టిఫ్లింగ్ ఏ సేన్ వాయిస్ అన్నారు. అందులోనే మనం ఒక వొకాబులరీ కానీ చూసినట్టయితే స్టిఫ్లింగ్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది. స్టిఫ్గా చేయడం అంటాం మనం. సో స్టిఫ్గా అంటే ఏంటి? స్టిఫ్లింగ్ అంటే ఏంటంటే కొంచెం నొక్కి పెట్టడం అంటాం, చూసారా? అంటే సప్రెస్ చేయడం అని రాసుకోండి. ప్రెషర్ పెట్టి సప్రెస్ చేయడం, ఓకేనా? ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే అణచివేతకి గురి చేయడం అంటామే, అలా, ఓకేనా? యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ ఏంటంటే గొంతు నొక్కేయడం అని, మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కడం అంటామే, అలా అనమాట. సో స్టిఫ్లింగ్ అంటే రాసుకోండి సప్రెస్ చేయడం, ఓకేనా? కంట్రోల్ చేయడం. సేన్, మీకు ఇన్సేన్ తెలుసు కదా? ఇన్సేన్ బిహేవియర్, ఇన్సేన్ ఐడియా. ఇన్సేన్ అంటే వెరీ బ్యాడ్, సేన్ అంటే గుడ్, మంచి. సేన్ అంటే గుడ్, మంచి గొంతును నొక్కేయడం, దట్ ఈస్ ద మీనింగ్, ఓకే? సో ఇక తర్వాత వొకాబులరీ చూడండి. అబ్సర్డ్ అన్నారు. అబ్సర్డ్ అంటే వెరీ బ్యాడ్, అబ్సర్డ్ అంటే వెరీ ఆడ్, వెరీ బ్యాడ్, వెరీ స్ట్రేంజ్ అని కూడా అంటాం. మీకు ఇందాక సేన్ వచ్చింది కదా, సేన్కి ఆపోజిట్ అబ్సర్డ్ అనుకోవచ్చు కదా, యాంటోనిమ్ కదా, ఓకే. నెక్స్ట్ చూడండి, ఒక వొకాబులరీ ఏమొచ్చిందంటే రెపౌచర్ అనే వొకాబులరీ వచ్చింది. ఏమొచ్చింది? రెపౌటర్. ఏం లేదు, ఇది కొంచెం రిపోర్టర్కి దగ్గరగా ఉంది కదా. సో రిపోర్టర్ దేనికి దగ్గరగా ఉంది? రిపోర్టర్కి దగ్గరగా ఉంది కదా. సో రిపోర్టర్ అన్న ఒకటే, కాకపోతే ఒక దేశం తరపున ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ని వేరే వాళ్ళకి చెప్పే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా అనుకోండి. సో రిపోర్టర్ అంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఏ మీటింగ్ అనమాట. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ప్రెసిడెంట్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ అంటే ఉదాహరణ, ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్, ఓకేనా? అండ్ తర్వాత కానీ మనం చూసుకుంటూ వెళ్తే కింద ఒక వొకాబులరీ వచ్చింది చూడండి. జీనోసైడ్, మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తుంది కదా. జీనోసైడ్ అంటే చాలా మందిని, అంటే ఒక కంప్లీట్ రేస్ని, ఒక కంప్లీట్ జనరేషన్ని చంపేయడం అనమాట. కిల్లింగ్ ద కంప్లీట్ రేస్, కిల్లింగ్ ద కంప్లీట్ జనరేషన్. సైడ్ అంటే చంపడం, ఓకే. టేక్ ఓవర్ తీసుకోవడం అంటే ఏంటి? టేక్ ఓవర్ అంటే కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఏముంది అందులో? టేక్ ఓవర్ చేసుకోవడం అంటాం. టేక్ ఓవర్ చేసుకోవడం అంటే కంట్రోల్లోకి తీసుకోవడం, ఓకేనా? టేక్ ఇంటూ కంట్రోల్. స్పర్డ్, SPURRED, స్పర్డ్ అంటే ప్రేరేపించబడింది అంటాం, ఓకేనా? స్పర్డ్ అంటే ప్రేరేపించబడింది అంటాం. ద US యాక్షన్స్ హ్యావ్ నో డౌట్ బీన్ స్పర్డ్ బై ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. అమెరికా ఆ పని చేయడానికి కారణం ఇజ్రాయెల్ చేసిన పని. సో స్పర్డ్ అంటే ఎలా రాస్తారంటే రెచ్చగొట్టబడింది అంటాను, చూసారా? ప్రొవోక్డ్ అని రాయండి. స్పర్డ్ అంటే ప్రొవోక్డ్, ప్రేరేపించబడింది అంటాం. ఇన్ఫ్లుయెన్స్డ్ అని కూడా రాయండి, ఓకేనా? రైట్. ఇక తర్వాత చూసుకుంటూ వెళ్తే ఇది చాలాసార్లు వచ్చింది, మళ్ళీ రెగ్యులర్గా వస్తుంది. ఏంటంటే సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అందరికీ తెలిసిన వర్డే. CEASE, సీజ్ ఫైర్. ఒక గొడవను ఆపడం, యుద్ధాన్ని ఆపడాన్ని ఏమంటాం? సీజ్ ఫైర్ అంటాం. స్టాప్ ద వార్. ఇక అవుట్రేజియస్, ఇది కూడా అంతే. అవుట్రేజియస్ అంటే వెరీ బ్యాడ్, వెరీ షాకింగ్. అవుట్రేజియస్ అంటే ఏంటి? వెరీ బ్యాడ్, వెరీ షాకింగ్, ఓకే. ఇక మ్యాండేటెడ్ అంటే రూల్ మాట, అది కంపల్సరీగా తప్పక చెయ్యాలి. మ్యాండేటెడ్ అంటే ఆర్డర్. మ్యాండేట్ అంటే ఆర్డర్ లేదా రూల్. మ్యాండేట్ అంటే ఆర్డర్ లేదా రూల్. అండర్మైన్ చేయడం అంటే అదంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పడం. సో అండర్మైన్ అంటే ఎలా చెప్పచ్చు అంటే లెసన్ ద ఇంపార్టెన్స్, దాని ప్రాధాన్యతను తగ్గించడం. ఎలా చెప్పాలి? నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను, కానీ నా ఫ్రెండ్ ఏమో దాని గురించి తర్వాత మాట్లాడదాంరా అన్నాడు. అప్పుడు నేనేమంటాను, ఒరే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కదా, నేను దీని గురించి మాట్లాడుతుంటే వై ఆర్ యూ ట్రయింగ్ టు అండర్మైన్ దిస్ ఇష్యూ?
నువ్వు ఎందుకు ఈ ఇష్యూని ఏదో పెద్ద ఇంపార్టెంట్ కానట్టుగా బిహేవ్ చేస్తున్నావు అంటాం. అండర్మైన్ చేయడం అంటే అండర్ ఎస్టిమేట్ చేయడంలా అనుకోండి, ఓకేనా. దాని ఇంపార్టెన్స్ని తగ్గించడం, రెడ్యూస్ ద ఇంపార్టెన్స్, లేదంటే గివ్ నో ఇంపార్టెన్స్ టు సంథింగ్, ఓకేనా. ఇర్రాషనల్ అంటే లాజికే లేకపోవడం, ఇర్రాషనల్ అంటే ఇల్లాజికల్, ఇర్రాషనల్ అంటే ఇల్లాజికల్, లాజికే లేకపోవడం, ఓకే. అలా చూసుకుంటూ వెళ్తే తర్వాత బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి వచ్చింది ఏంటంటే కన్సెంట్. కన్సెంట్ అంటే ఏముందిరా, ఒప్పుకోవడం, అగ్రి. కన్సర్ట్ అంటే ఒప్పుకోవడం, అగ్రి, ఓకేనా. సో స్ప్యూ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూస్ చేయడం. స్ప్యూ అంటే ప్రొడ్యూస్ చేయడం. ఉదాహరణకి ఎలా చెప్పచ్చు, అతను తన కోపాన్ని బయటకు చూపించాడు అంటామే. సో స్ప్యూ అంటే ప్రొడ్యూస్. ఒమిట్ అంటాం, ఒమిట్, OMIT, ఒమిట్ అంటే బయటకు ప్రొడ్యూస్ చేయడం, ఓకే. స్ప్యూ అంటే ప్రొడ్యూస్, ఓకే. అన్అబాష్డ్, ఇది కొంచెం నెగిటివ్ వర్డ్ ఇది. అన్అబాష్డ్ అంటే సారీ, అన్అబాష్డ్ అంటే సిగ్గు లేని, ఓకేనా. సిగ్గు సరం లేనంటాను చూసారా, అలా. అన్అబాష్డ్ అంటే షేమ్లెస్, షేమ్లెస్, సిగ్గు సరం లేని, ఓకేనా. యాంటీసెమిటిజం, ఇది కొంచెం టెక్నికల్ వర్డ్. సో యాంటీసెమిటిజం అంటే కొంతమందికి జ్యూస్ ఉంటారు కదా, JEWS, జ్యూస్ అంటే పడదు. సో జ్యూస్ అంటే కోపాన్ని యాంటీసెమిటిజం అంటాం. సో రాసుకోండి, యాంటీసెమిటిజం అంటే హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్, JEWS, జ్యూస్ ఉంటారు కదా. సో యాంటీసెమిటిజం అంటే హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్, హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్. కండమేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కండెమ్? కండెమ్ అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం అని కూడా వస్తుంది. సో కండమేషన్ అంటే క్రిటిసిజం, విమర్శ, ఓకే. క్రిటిసైజ్ అని రాసేయండి, క్రిటిసైజ్. బేర్ ఓవర్, బేర్ ఓవర్ అంటే ఎలా చెప్పాలంటే డామినేట్ చేయడం. నేను కంపెనీలో జాయిన్ అయ్యాను, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, కొత్త కంపెనీలో. అక్కడ రమేష్ అని ఒకడు ఉన్నాడు. అతను నాకంటే ఒక 5 years సీనియర్ ఆ కంపెనీలో. కాబట్టి ఏం చేయడం మొదలుపెట్టాడు, ఫస్ట్ నుంచి కూడా నన్ను ప్రతి విషయంలో కంట్రోల్ చేయడానికి, నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేశాడు. బేర్ ఓవర్ అంటే అదే. సో బేర్ ఓవర్ అంటే కంట్రోల్ చేయడం లేదంటే డామినేట్ చేయడం. బేర్ ఓవర్ అంటే కంట్రోల్ చేయడం లేదా డామినేట్ చేయడం అంటాం, ఓకేనా. కంట్రోల్ చేయడం లేదా డామినేట్ చేయడం అంటాం, ఓకేనా. ఈ వీడియోలో ఈ వొకాబులరీ మనం నేర్చుకోవడం జరిగింది. సో నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 words హోంవర్క్ చేస్తారు కదా, బేర్ ఓవర్తో చేయండి. బేర్ ఓవర్ కంట్రోల్, అవతల వాళ్ళని కంట్రోల్ చేయడం లేదంటే డామినేట్ చేయడం అనమాట. బేర్ ఓవర్ అంటే కంట్రోల్ లేదా డామినేట్ అని రాసుకోండి, అది ఫస్ట్ వొకాబులరీ. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ తర్వాత అన్అబాష్డ్ అంటే నిస్సిగ్గుగా, సిగ్గు సరం లేకుండా అంటామే అలా, అది నెగిటివ్ వర్డ్. అన్అబాష్డ్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇక తర్వాత ఒక 3rd హోంవర్క్ దేంతో చేస్తారు, అవుట్రేజియస్తో చేసేయండి. అవుట్రేజియస్ అంటే వెరీ బ్యాడ్, వెరీ షాకింగ్, వెరీ బ్యాడ్, వెరీ షాకింగ్, ఓకేనా. దాంతో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి ఆ 3 examples కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఓకే. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. SSC CGL రాయబోయే స్టూడెంట్స్కి చాలా హ్యాపీ న్యూస్. మనకి రేపటి నుంచి మనకి 50 mock టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ మన యాప్లో మీరు చూడబోతున్నారు. ఇంకా ఎవరైతే CGL కోర్స్ పర్చేస్ చేయలేదో CGL కోర్స్ పర్చేస్ చేయండి. మీకు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లైవ్ క్లాస్ అవుతుంది. దాంతోపాటు రికార్డెడ్ వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి, ఓల్డ్ కంటెంట్ ఉంది, ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త వీడియోస్ని యాడ్ చేస్తున్నాను. దానికి తోడు రేపటి నుంచి కూడా 50 mock tests ఇంక్లూడింగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ CGL కోర్స్ వాళ్ళకి యాడ్ అవుతుంది. అండ్ ఎవరైనా ఒకవేళ CGLకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, గైడెన్స్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. అది కాకుండా తెలుసు కదా, వొకాబులరీ కోసం మనకు కొత్త కోర్స్ లాంచ్ చేసాం, ద బ్లాక్ బుక్ వొకాబులరీ కోర్స్. దాంట్లో కూడా చాలా వీడియోస్ యాడ్ అవుతున్నాయి, ప్రతిరోజు కూడా ఆ కోర్స్ కూడా తీసుకోండి. ఇంకా మీరు రిలాక్స్ అయిపోవచ్చు. ఆ కోర్స్ తీసుకుని మీరు ప్రతిరోజు వొకాబులరీ, ఆ కోర్స్లో ఉన్న కంటెంట్ మీరు వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే ఇంకా వొకాబులరీ మీకు బెస్ట్గా నేర్చుకోవచ్చు, ఓకేనా. ఇప్పటికే 10 minutes అయింది. నేను మ్యాక్సిమం 10 minutes లోపలే వీడియో ఎండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్లో కలుస్తాను. ఈరోజు వొకాబులరీ రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. ఎప్పటిలాగే
మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్.